హాయ్ అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల అంశంలో మరణం అంశంలో పోలీసులు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజమండ్రి ఐజీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అనేక కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ప్రవీణ్ పగడాలది హత్య 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 అంటూ నానా గందరగోళం నానా యాగి చేస్తున్న కొంతమందికి కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పగడాల హైదరాబాదులో ఉదయం 24వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో మార్నింగ్ బయలుదేరినప్పటి నుంచి ప్రతి టోల్గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. సో అక్కడి నుంచి ఆయన చౌటుప్పల్ టోల్గేట్ దాటిన తర్వాత కీసర టోల్గేట్ దాటిన తర్వాత విజయవాడలో కొంత సమయం గడిపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. విజయవాడలో ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే అంశాలు మాత్రం ఇప్పుడు ఇంకా వెలుగులోకి రాలేదు. ఆ అంశాల పట్ల కొంత విచారణ అయితే జరుగుతూ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి మళ్ళీ రాత్రి 9:30 గంటల నుంచి ప్రతి టోల్గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ని పోలీసులు ప్రదర్శించారు. ఎస్పెషల్లీ 11:30 ప్రాంతం నుంచి 11:42 రాత్రి 11:42 ప్రాంతంలో ఆయన ప్రమాదం ఆయనకు సంభవించింది. ఆ క్షణం వరకు పోలీసులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రెస్ మీట్లో ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్లో ఆయన అంటే పెట్రోల్ బంకుల్లో ఉండే ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా తీసుకున్నారు. ఆ రకంగా చూస్తే 11:30 నుంచి ఆయన 11:30 కొంతమూరు పెట్రోల్ పంపు దగ్గర నుంచి 11:42 నయారా పెట్రోల్ పంపు దగ్గర యాక్సిడెంట్ జరిగినంత వరకు ఈ 10-12 నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎక్కడ ఎవరితో ఆయన ఇంటరాక్ట్ అయినట్టు కానీ, ఏ కార్ అయినా కానీ, ఏ లారీ అయినా కానీ ఆయన గుద్దినట్టుగా కానీ ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కరెక్ట్గా 11:40 ప్రాంతంలో 40 నుంచి 42 వరకు ప్రతి సెకండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ పోలీసులు చూపెట్టారు. సో ఆయన వెళుతున్న మార్గంలో ఆయన స్కిడ్ అయ్యి రోడ్డు మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడ్డం అది దాదాపు 6 అడుగుల లోతులో ఉన్న రెయిన్ డ్రైన్లో పడ్డాడు. ఆయన మీద ఈ వెహికల్ పడింది. దానివల్ల ఆయన చనిపోయి ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా. అయితే పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇచ్చింది. పోస్ట్ మార్టం నివేదికలో కొన్ని అంశాలు అంటే చేతుల మీద బాడీ మీద గాయాలైనట్టు రాపుడు గాయాలు అంటే సో మనకి ఎవరైనా పడిపోయినప్పుడు రాసుకుంటున్నప్పుడు ఏర్పడే గాయాలు ఉంటాయి కదా, ఆ రాపుడు గాయాలైనట్టుగా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం నివేదిక తెలియజేస్తుంది. కాలి మీద కాలిన గాయాలు ఉన్నాయంట. అయితే కారు గుద్దిందా తగిలిందా అంటే ఎక్కడా కనపడట్లేదు. ఆయన 11:40 ప్రాంతంలో ఆయన్ను 4 కార్లు అనుసరించాయి. ఆయన వెళుతున్నప్పుడు 4 కార్లు వెనక్కి వెళ్తున్నాయి. ఆ 4 కార్ల వ్యక్తులను కూడా పిలిచి విచారిస్తే ఒక ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఒక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్మే ఆయన, ఒక ఆయన స్పేర్ పార్ట్స్ అమ్ముకునే, ఒక ఆయన సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళి ఆయన, ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చారు. కానీ వాళ్ళెవ్వరికి కూడా ఈ విషయాలు తెలియదు. ఒక అతను మాత్రం పరిశీలించానని చెప్తున్నారు. ఆయన వెనకున్న బ్యాగ్ ఒక సైడ్కు ఒరిగిపోయి ఉన్నది. అయినా ఆయన చూసుకోలేదేమో అనుకుంటూ ఆయన పాస్ ఆన్ అయిపోయాడట కంతేరు దగ్గర. సో ఓవరాల్గా ఈ 4 కార్లకు సంబంధం లేదు, కారు కూడా గుద్దినట్టుగా లేదు. ఆయనే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ పోలీసులు అయినా కానీ పోలీసులు ఒక అంచనాకు రాలేదు. ఇది యాక్సిడెంట్ మాత్రమే, హత్య కాదు అన్న అంశాలు పోలీసులు స్పష్టంగా చెప్పడల్లా. ఎందుకు అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్టు రేపో మాపో వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెచ్చుకుంటాము. తెచ్చిన తర్వాతనే గాయాలు అలా అయ్యాయి, ఎలా పడిపోయాడు, ఫిజిక్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ను కూడా సంప్రదిస్తున్నారు. ఏ యాంగిల్లో పడింది బండి, ఆ బండి ఆయన మీదకి ఎలా పడింది, ఈ అంశాలన్నీ కూడా వివరాలన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత కూలంకషంగా చెప్తాము. ఈలోపు అతి చెయ్యొద్దు, అతి చేస్తే లోపలేస్తాం అని చాలా పద్ధతిగా ఐజీ గారు చెప్పారు. అతి చేయొద్దంటే ఎవరు అతి చేస్తున్నారు? ఈ కేఏ పాలు, అజయ్ ఇలాంటి వాళ్ళందరూ అతి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోపలేస్తాం ఓవర్ యాక్షన్ చేస్తే అనేది పరోక్షంగా పోలీసులు చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ స్పందించలేదని, లేకపోతే పలానా వాళ్ళు చేశారని, ఇది మత విద్వేషాల వల్ల హిందూ మతం వాళ్ళు చంపేశారని, లేకపోతే ఇంకొకళ్ళు చంపేశారని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత కూస్తున్న ఎవరైతే ఉన్నారో
ఆ రకంగా సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేఏ పాల్ గురించి ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలే. కేఏ పాల్ అంటే చాలా గౌరవం మర్యాద ఉండేవి ఇంతవరకు. ఎందుకంటే ఇంతవరకు అంటే ఇప్పుడు వరకు కాదు నా ఉద్దేశం, ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం వరకు. కానీ కేఏ పాల్ రాను రాను మతి స్థిమితం కోల్పోయి ఒక పిచ్చివాడిలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు కేఏ పాల్. సో కేఏ పాల్ అంటాడు పవన్ కళ్యాణ్ చెప్పాలి దీనికి సమాధానం అంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడయ్యా సమాధానం? పవన్ కళ్యాణ్ అంటే ప్రవీణ్ పగడాల ఏమైనా మహాత్ముడా ప్రతి వాళ్ళు వచ్చి స్పందించేయటానికి? ప్రవీణ్ పగడాల పాత వీడియోలు చూస్తే ప్రవీణ్ పగడాల ఏ రకంగా రూట్ తప్పాడు అనేది తెలుస్తుంది. నీ మతం గురించి నువ్వు చెప్పుకో, తప్పేం లేదు. మీ అమ్మ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, తప్పు లేదు. ఎదుటివాడి అమ్మ గురించి నువ్వు తప్పుగా చెప్తేనే చిక్కు వస్తుంది. అలాంటి చిక్కు వచ్చినప్పుడే మహమ్మద్ ప్రవక్త గురించి అవాకులు చెవాకులు పేలిన తర్వాతే ప్రవీణ్ పగడాల మీద ముస్లిం సమాజం క్షమాపణ చెప్పాలని జిహాద్ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన కూడా నాకు థ్రెట్ ఉంది ఇవి అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో తర్వాత ఇక్కడ మనకొక్క అంశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇంత స్పష్టంగా పోలీసులు ఇవాళ టెక్నికల్గా అన్ని వ్యవహారాలు అన్ని ఎవిడెన్సులు సేకరించి మాత్రమే వాస్తవం చెప్తారు కాబట్టి పోలీసులు చెప్పలేదు. కానీ చెప్పకనే వాళ్ళు ఇది యాక్సిడెంట్ అని చెప్పారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక్క విషయం మాట్లాడుకుందాం మనము. ఫ్రేమ్ బై ఫ్రేము చూపిస్తూ ఉంటే ఎవరు ఎప్పుడు అతన్ని ఏం చేసి ఉంటారు చెప్పండి? అతను చనిపోయేటప్పుడు బైక్ స్కిడ్ అయి పడిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దుమ్ము లేచింది, అది పడిపోవడం, దుమ్ము లేవడం, ఆ తర్వాత ఆ బైక్ కనపడలా సీసీటీవీలో. అటువంటప్పుడు ఇక ఎవరు అతన్ని కొడతారు? ఎవరు అతన్ని హత్య చేసే అవకాశం ఉంది చెప్పండి? అలా ఏమీ లేనప్పుడు ఇక కాకపోతే ఏంటంటే సో ఇలాంటి సోకాల్డ్ మతి భ్రమించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవాకులు చెవాకులు పేలి ఏవేవో చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించుకొని మాత్రమే పోలీసులు ఇది యాక్సిడెంట్ అనే అంశాన్ని చెప్పబోతున్నారు. ఇది మనకు అర్థమైంది. ఇంతకీ మరి వీళ్ళందరికీ అంటే కందకు లేని దురద కత్తిపేట కిందకు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే పోలీసులు చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవు. హత్య అనే దాని మీద కూడా వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు దర్యాప్తు చేయండి, మీ దర్యాప్తు పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులే ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అజయ్ లేకపోతే కేఏ పాల్ ఇంకొకళ్ళు ఓవర్ యాక్షన్లు మానుకుంటే మంచిది. ఇంకెవరో ఆయన షఫీనో ఆయన ఉద్దేశించి ఈ అజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా చూసాం. సో ముస్లింల మీద క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనం సంఘటితంగా పోరాడాలంట. అసలు మహమ్మద్ ప్రవక్త మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీదే వివాదం చెలరేగితే మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి మరి ఎవరి మీద పోరాటం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. అదేమంటే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఈ అందరితోటి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారేమోన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. కానీ వీళ్ళందరూ ఎవరి కోసం మాట్లాడుతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని తప్పు ఎలా పడతారు వీళ్ళంతా? ఇంత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తున్నారు. 5 పోలీసు టీములు డిఎస్పీ హెడ్గా 5 పోలీసు టీములు పనిచేస్తూ ఉన్నాయి. ఎస్పీ ఆధ్వర్యంలో సంపూర్ణమైన అన్ని కోణాల్లో విచారణ జరుగుతూ ఉంది. ఇలాంటప్పుడు నోరెట్లా వస్తుంది ఆ రకంగా మాట్లాడడానికి? కాబట్టి ఇది పూర్తి స్థాయి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తేలేది ఇది యాక్సిడెంట్ మాత్రమే అని తేలే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా తొందరపడి సోషల్ మీడియాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు చేసి మీ కుటుంబాలని నాశనం చేసుకోకండి. లోపల పోలీసులు వేసి 4 పీకుతారు, అనవసరంగా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం పోలీసులు చాలా పద్ధతిగా చెప్పారు.